ఎరువుల కొరతతో రైతులు అరిగోసపడుతున్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ల చెరువు ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు అగచాట్లు పడుతున్నారు. పంటలకు సరిపడా యూరియా దొరకకపోవడంతో క్యూ లైన్లో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. పేరుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే అయినా అన్నిట్లోనూ ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. కనీసం సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంపై మండిపడుతున్నారు. 300-400 మంది రైతులుంటే 150 కట్టల యూరియా ఎవరికి సరిపోతుందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక చేసేదేమీ లేక గంటల తరబడి ఎదురు చూసి ఇంటికి తిరిగిపోతున్నారు. రైట్, యూరియాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాల గురించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? నిఖత్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల కష్టాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత నెల 15 రోజులుగా జరుగుతున్నటువంటి యూరియా పోరాటం ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు, అపరిష్కృతంగానే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ దమ్మపేట మండలం వస్తున్నటువంటి చంద్రగొండ మండలానికి వస్తున్నటువంటి సందర్భంలో రైతాంగం అంతా కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవాళ ఒక్కసారిగా బయటపడ్డాయి. సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో అడుగడుగున రైతుల భారీ క్యూలైన్లు కనిపించాయి. నేలకొండపల్లి, కుసుమంచి, తిరుమలాయపాలెం మండలాలలో ఏ గ్రామంలో చూసినా పిఎస్సిసి కొనుగోలు కేంద్రం కావచ్చు, ఉప కేంద్రం కావచ్చు, యూరియా కొనుగోలు కేంద్రం కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు బారులు తీరి నించున్నటువంటి దృశ్యాలే కనపడుతున్నాయి. ఎంత మంది ఉన్నప్పటికీ కూడా కేవలం 110 కట్టల యూరియా మాత్రమే అందుబాటులో పెట్టారు. దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతుంది. ఒక్కొక్క కొనుగోలు కేంద్రం దగ్గర 300-400 మంది, 500 మంది రైతులు ఉంటే కేవలం 110 కట్టల యూరియా మాత్రమే అందుబాటులోకి తీసుకురావడంతో రైతులు అగచాట్లు పడుతున్నారు. మంత్రులను, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి? తరుణం దాటిపోతుంది. పంట ఎదుగుదలకు అవసరమైనటువంటి యూరియాను సకాలంలో వేయకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని చెప్పి పత్తికి ఒక్కొక్కరు 20,000-30,000 రూపాయల పైన పెట్టుబడి అయింది. ఇప్పుడు ఆ పెట్టుబడి ఎంత ఉపయోగం లేకుండా పోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగానే ఇంకొక పక్క వరి పంట కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ నేలకొండపల్లి మండలం, కుసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలాలలో రైతుల భారీ క్యూలైన్లు కనిపించాయి. నేలకొండపల్లి మండల కేంద్రం ఉన్నటువంటి పిఎస్సిసి కొనుగోలు కేంద్రం దగ్గర 400-500 మంది రైతులు ఎదురు చూడాల్సి వచ్చింది. దీంతో మొత్తంగా పోలీసులను మోహరించారు. అన్ని చోట్ల కూడా పోలీసులను మోహరించి పోలీసుల ఆదేశాలతోని కేవలం టోకెన్లు వచ్చినటువంటి రైతులు మాత్రమే ఉండాలి, మిగిలిన వాళ్ళంతా ఇక్కడ ఉండొద్దు, వెళ్లిపోవాలంటే హుకుం జారీ చేయడంతో ఎక్కడికెక్కడ రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయిన పరిస్థితి వచ్చింది. అటువంటి కుసుమంచి మండలంలో కూడా నాయకనిగూడెం, అట్లాగే జీళ్ల చెరువు ఎరువుల కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా భారీ క్యూలైన్లు కనిపించాయి. తిరుమలాయపాలెం మండలంలో కాకరవాయి, బచ్చోడు, బీరోలు, సుబ్లేడు, జన్నెపల్లి, పైనంపల్లి లాంటి ప్రాంతాలలో కూడా వందలాది మంది రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మంత్రులు చేస్తున్నటువంటి కామెంట్స్ పట్ల కూడా రైతులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేమంతా రైతులమే, మాకు సకాలంలో యూరియా ఇవ్వకపోవడం చేతనే క్యూలైన్ లో ఉన్నాం తప్ప మేము కూలోళ్ళమో పార్టీ కార్యకర్తలమో కాదు అంటూ స్పెసిఫిక్ గా ఎవరైతే మంత్రులు కామెంట్ చేశారో ఆ మంత్రుల పేర్లు చెప్పి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న పాలేరు నియోజకవర్గంలో ఇంకా యూరియా కష్టాలు రావు, ఇకపైన పిఎస్సిసి కొనుగోలు కేంద్రాల దగ్గర పటిష్టమైనటువంటి వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, మంత్రి పొంగులేటి కావచ్చు ఈ మధ్య కాలంలో దీని మీద ఒక సమీక్ష నిర్వహించి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. 10 రోజులు అవుతుంది జరిగి, ఇప్పటికి కూడా ఆ చెప్పినటువంటి కార్యరూపం దాల్చకపోవడం పట్ల కూడా రైతాంగం ప్రశ్నిస్తుంది. దాంతో పాటు ఇప్పుడే మనకు అందుతున్న వార్త ఏంటంటే చంద్రగొండ మండలంలో ఏదైతే ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నాడో అక్కడ గానుగపాడు సొసైటీ దగ్గర రైతాంగం పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో మా యూరియా కష్టాలైనా తీర్చండి అంటూ రైతాంగం అంతా గానుగపాడు సొసైటీ కేంద్రం దగ్గర ధర్నా చేస్తున్నారు. పొద్దుటి నుంచి ఎదురు చూసినప్పటికీ కూడా యూరియా రాలేదని, కేవలం 100-150 బస్తాలు వస్తే 300-400 మంది రైతులకు ఎట్లా సరిపోతుందని చెప్పి వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. అది కాకుండా ఒక్కొక్క రైతు 4-5 ఎకరాలు సాగు చేస్తే 1 బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఈ 1 బస్తా తీసుకెళ్లి మేము ఏం చేసుకోవాలి, ఈ పంటలను ఎట్లా కాపాడాలంటూ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. కేంద్రమేమో రాష్ట్రాన్ని బదనాం చేస్తుంది, రాష్ట్రమేమో కేంద్రం బదనాం చేస్తుంది. ఇద్దరు కలిసి రైతును గాలికి వదిలేశారు. మేము క్యూలలో నిలబడి గంటల కొద్ది నిలబడి కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అంటున్నారు. వయసు మీద పడ్డటువంటి
ఉన్నటువంటి రైతులు, వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు, సర్జరీలు చేయించినటువంటి హృద్రోగులు ఉన్నారు, కిడ్నీ సమస్యలతో ఉన్నటువంటి రైతులు ఉన్నారు. కేవలం రైతు వచ్చి లైన్ లో నిలబడి పాస్ పుస్తకం తీసుకొచ్చేటి పరిస్థితి, వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. తంబు వేస్తే తప్ప యూరియా కట్ట ఇవ్వడం లేదు కాబట్టి రైతే నేరుగా రావాల్సి వస్తుంది. ఆ యూరియా కట్టతో పాటు ఆధార్ కార్డు తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సినటువంటి నేపథ్యంలో క్యూ లైన్ లో నిలబడి విసిగి వేసారిగిపోయిన రైతులు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నిఖత్ ముఖ్యమంత్రి ఈ జిల్లాలో పర్యటిస్తున్నారు కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పే పోవాలంటూ యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతాంగం డిమాండ్ చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబా. అందరికి విలువ రాదు, అందరికి ఇవ్వను. యూరియా కొరత ఇట్లా లడాయిలు పెట్టుకుంటారు.